బ్రేకింగ్ న్యూస్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ఫామ్ హౌస్ ను ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్నారని అధికారులు తేల్చారు. ధర్మవరం చెరువు ప్రాంతంలో గుర్రాలకొండపై కట్టుకున్న గెస్ట్ హౌస్ కోసం ప్రభుత్వ భూమి 2 ఎకరాల 42 సెంట్ల ల్యాండ్ ఆక్రమించుకున్నారని గుర్తించారు. సర్వే నెంబర్ 905-2లోని ఈ భూమిని కేతిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయింది. ఈ భూమిని 1960లో వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం అంకే నారాయణ, ఓబులమ్మ, తలారి అంజినమ్మలకు ఇచ్చింది. అయితే వారు ఈ భూమిని గాలి వసుమతికి విక్రయించి రిజిస్టర్ చేయించారు. వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇలా అమ్ముకోవడానికి కుదరదు. భూమిని అమ్మిన ముగ్గురికి రెవెన్యూ అధికారులను ఇటీవల నోటీసులు పంపించారు. కొనుగోలు చేసిన గాలి వసుమతికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. అయితే అప్పుడు ఆమె అధికారులు ఇచ్చిన నోటీసులను తీసుకోలేదు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో నిబంధనల ప్రకారం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో నిన్న రెవెన్యూ అధికారులు గుర్రాలకొండపై ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. అయితే గెస్ట్ హౌస్ కు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో వారు వెనక్కి వచ్చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ ఇదే విషయాన్ని కార్నర్ చేస్తూ కేతిరెడ్డిపై విమర్శలు చేశారు. అయితే అది ప్రభుత్వ భూమి కాదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సవాల్ చేశారు. ఆ టైంలో లోకేష్ కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం చాలా కాలం నడిచింది. ఈ కేటుగాడు ఎర్రగొట్టనే మింగేశాడు. అసలు విలాసమైన ఫామ్ హౌస్ అమ్మా, అంత పెద్ద ఫామ్ హౌస్, పైన గుర్రాలు, కింద బోటింగ్. శ్రీరామ్ చూపించాడు, అన్నా అదిగో గుట్ట అన్నాడు. ఓ గుట్ట దొబ్బాడేమో అనుకున్నా. మీవాడు నంబర్ 1 కేటుగాడు కదా. కింద చెరువు కూడా ఆక్రమించాడు తల్లి. ఇల్లంతా చెరువులో కట్టాడు. ఎంత దుర్మార్గుడు అంటే కేటుగాడు. ఆయనకి బోటింగ్ ఇష్టం అంట. బోటింగ్ చేయాలంటే లోతుగా ఉండాలి కదా నీళ్ళు. ఆయనకి నీళ్లు లెవెల్ మెయింటైన్ చేసడానికి 2000 ఎకరాల రైతులకి నీళ్ళు ఇవ్వలేదు కేటుగాడు. ఎంత అన్యాయం ఆలోచించాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద, ఓవర్ టు యు. ప్రసన్న, ధర్మవరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంటూ కూడా కూటమి ప్రభుత్వం రాకముందు కూడా అనేక విమర్శలు వచ్చాయి. సాక్షాత్తు మంత్రి నారా లోకేష్, ఇప్పటి మంత్రి నారా లోకేష్ దీని యువగలం పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రి సత్యకుమార్ కూడా దీనిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఖచ్చితంగా గుర్రాల కొట్టను బద్దలు కొడతామంటూ కూడా కామెంట్ చేశారు. దాని కామెంట్స్ తగ్గట్టుగా కూడా గత 4 నెలల క్రితం కూడా కేతిరెడ్డి మరదలు ఎవరైతే గాలి వసుమతి ఉన్నారో ఆమెకు నోటీసు కూడా ఇచ్చారు. అప్పటి దీనిపై కేతిరెడ్డి కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చాడు. కానీ ప్రభుత్వ భూమి అయితే అప్పటి కోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ ఇది చట్ట ప్రకారం ముందుకెళ్ళంటూ కూడా సూచించింది. దీంతో చట్ట ప్రకారమే కేతిరెడ్డి సంబంధించిన ఆస్తులపై కానీ లేదా భూములపై కూడా ముఖ్యంగా ప్రభుత్వ భూమిగా అసైన్ ల్యాండ్ ఆక్రమించాడంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దానిపై ఎంక్వైరీ చేసిన ఎంఆర్ఓ ఇతర అధికారులంతా కూడా ఇందులో ప్రభుత్వ భూమి ఉంది అంటూ కూడా నోటిఫై చేయడంతో దానికి స్వాధీనపరచుకోవడానికి నిన్న సాయంత్రం కూడా ఎంఆర్ఓ ఇతర అధికారులంతా కేతిరెడ్డి గెస్ట్ హౌస్ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక్కసారిగా లాక్ వేసి ఉండటంతో గేట్ కి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. ఆ నోటీసులు కూడా ఇచ్చేందుకు ఇంటికి కానీ పోస్ట్ కూడా పంపించగా 2 కూడా నోటీసు తీసుకోలేదని కూడా మాకు సమాచారం అందుతుంది. నోటీసులు వెనక్కి వచ్చాయంటూ కూడా మాకు సమాచారం అందుతుంది. అయితే దీనిపై నిన్న సాయంత్రమే కేతిరెడ్డి హైకోర్టుకు వెళ్ళాడంటూ తెలుస్తుంది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అది ఇవాళ వచ్చే లంచ్ మోషన్ తీర్పులో ఏమైతే ఆధారపడి అధికారులు చర్యలు ఉంటాయంటూ కూడా మాకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే అధికారులు హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు లంచ్ మోషన్ మధ్యాహ్నం 3 లోపల కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మనకు మధ్యాహ్నం 3 లోపల తీర్పు వస్తే అనుకూలంగా వస్తే వ్యతిరేక వస్తున్నారు అన్నది కూడా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ తీర్పు వచ్చిన తర్వాత తీర్పు ఎలా ఉంటుందో చూస్తున్నారు. దాన్ని బట్టి అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ గుర్రాల కోట ఏదైతే ఉందో అనేక మార్లు చాలా వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఇదంతా కూడా గుర్రాల కోట మొత్తం కూడా అసైన్ ల్యాండ్ అంటూ కూడా ఏదైతే అమ్మిన కేతిరెడ్డికి రైతులు అమ్మారో రైతులకు కూడా నోటీసులు ఇచ్చారు. మీరు ఎందుకు అమ్మారు, ఒత్తిడి చేశారా లేదంటే నిజంగా అమ్మారా? అయితే అసైన్ ల్యాండ్స్ అమ్మినా కూడా ఫ్రీ హోల్డ్ భూమి ఉంటుంది కాబట్టి అదంతా కూడా తిరిగి యజమానులకు చెందుతుంది కాబట్టి ఎంత ప్రభుత్వానికి చెందే అవకాశం ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.